క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనం ఎన్ని ఉన్నా పోయినా, ఏమైనా కాకున్నా, తగ్గినా తగ్గకపోయినా, బ్రతికినా బ్రతకపోయినా, నేను నా ప్రభుని వదలనుగాక వదలను అన్నదే మొండి విశ్వాసం, స్థిర విశ్వాసం, గొప్ప విశ్వాసం, మెప్పు పొందదగిన విశ్వాసం. హల్లెలూయా. మనమైతే ఇలాగ ఉండాలి. అయితే ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఊహించండి. మరి హతసాక్షులు అవుతున్నా కూడా ప్రభు ఎందుకని మౌనంగా ఉన్నాడు? ఇందుకే వాళ్ళ విశ్వాస్యత, వాళ్ళ వీరత్వం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ పాతివ్రత్యం తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఆ పరిస్థితుల్లో రానిచ్చాడు. ఆ పోరాటంలో వాళ్ళని హతసాక్షులను కానిచ్చాడు. లేకపోతే దేవుడికి చేత కాదా వాళ్ళని కాపాడటం? మీరు చెప్పండి, చెప్పండి, ఒక ముక్క చెప్పండి. వాళ్ళని కాపాడటం యేసయ్యకు చేత కాదా? చేతవునా కాదా? అవు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తీయుల చేతుల్లోంచి ఎంత అద్భుతంగా కాపాడాడండి. పాత నిబంధన భక్తుల్ని, క్రొత్త నిబంధన భక్తుల్ని కూడా చాలా మందిని కాపాడాడు. మీకు తెలుసా ఇంకొక విషయం? వాళ్ళందరినీ హతసాక్షులుగా చంపగలిగారు కానీ యోహానుని చంపలేకపోయారు. ఎందుకంటే యోహానుకు సెలవీలా దేవుడు. సలసల కాగుతున్న నూనెలో విసరబడ్డాడు యోహాను. కానీ ఏం గాల, బయటికి తీశారు, మామూలుగా ఉన్నాడు. క్రూరమైనటువంటి సింహాల దగ్గర విసిరారు యోహాన్ని. సింహాల బోన్లు ఓపెన్ చేశారు, ఉరుకుతా వచ్చిన సింహాలు, కానీ దగ్గరకు వచ్చి ఆగిపోయిన యోహాన్ని ముట్టల. అంటే దేవుని సెలవు కాకుండా ఏదియు మనకెంత మాత్రము హాని చెయ్యదు. అంటే వాళ్ళు హతసాక్షి మరణం పొందారంటే సెలవు ఇచ్చాడు. ఎందుకు? సంఘము తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి. వరుడా, ఇదిగో నీవు నా కొరకు ప్రాణం త్యాగం చేశావు, ఇదిగో నీ కొరకు నేను సహా ప్రాణత్యాగం చేస్తున్నాను చూడు అనే సాక్ష్యం. నీవు నన్ను ప్రాణాధికంగా ప్రేమించావు, నేను సహా నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను అని అనేక మంది హతసాక్షులై దేవుని ఎడల తమ విశ్వాస్యతను, తమ ప్రేమను, పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నారు. ఈ ఛాన్స్ దేవుడు వారికి ఇచ్చాడు. వద్దనుకుంటే మొత్తాన్ని సేవ్ చేసేవాడు, కానీ అనుకోలా. కొంతమందికి ఆ పరిస్థితిని అనుమతించాడు. అది అందరికీ రాదు, కొందరికే ఆ ఛాన్స్. అది కొందరికి అనుమతించాడు. కొందరిని కఠినమైన శ్రమల్లో గుండా పోనిచ్చాడు. కొంతమందిని ఇబ్బంది కొలుములో కాలనిచ్చాడు. కొంతమందిని భౌతికంగా శ్రమల్లో నలగనిచ్చాడు. కొంతమందిని ఆత్మీయంగా శ్రమల్లో నలగనిచ్చాడు. ఇట్లాగా మన పోరాట పటిమ, మన వీరత్వం, మన యోధత్వం రేపు భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియాలి. ఈరోజు అపోస్తలుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం, పరిశుద్ధులు, గొప్ప భక్తుల గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నామంటే వాళ్ళు పడిన ప్రయాస ఫలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఎరిగిన వారమై మనం కొన్నిటికి సిద్ధపడాలి. మొట్టమొదట మనం కూడా ప్రభువుని అంతగా ప్రేమించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. రెండవది, ప్రభువుకి నమ్మకంగా ఉండటానికి మన మనసుని దృఢపరచుకోవాలి. విశ్వాసారా బాగా వినండి. ప్రభువుకి నమ్మకంగా ఉండటానికి మన మనసుల్ని మనం దృఢపరచుకోవాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. ప్రస్తుతానికి కొన్ని ప్రతికూలతలు నీకు ఎదురైనా సరే వాటిని బట్టి కృంగిపోయి వెనక్కి తిరగొద్దు. నిలబడు, విశ్వాసంలో స్థిరంగా నిలబడు. రాబోతున్న భవిష్యత్తు నీదే. ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు కొన్ని కార్యాలు, దేవుని కార్యాలు స్పష్టంగా. మొట్టమొదటిది ఏం చెప్పాను? ప్రభువుని ప్రేమించటంలో నువ్వు స్థిరంగా ఉండు. రెండవది, ప్రభువుకి నమ్మకంగా ఉండటంలో నువ్వు స్థిరంగా ఉండు. మూడవది ప్రభువు చెప్పిన కార్యాలు చేసే విషయంలో కూడా నువ్వు స్థిరంగా ఉండు. విసుగు చెంది వెనక్కి తిరగవాకు. ప్రభువు చెప్పిన కార్యాలు నెరవేర్చుటలో కూడా నువ్వు స్థిరంగా ఉండు. మేలు చేయుట యందు విసుగక యుందము అన్నాడు. ప్రభు చెప్పాడు, నీకు కలిగి ఉందా, నువ్వు చేయదగ్గ మేలు ఇతరులకు చేయకుండా ఉండొద్దు. నువ్వు మేలు చేస్తా ఉండు. నువ్వు మేలు చేస్తా ఉంటే నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు కొంతమంది నిన్ను ప్రశంసిస్తారు, కొంతమంది విసిగిస్తారు. విసిగించిన వాళ్ళకి మళ్ళా చేయబుద్ధి కాదు. అలాగని వెనక్కి తిరగొద్దు. నేను చెప్పాను కదా, విసుగాక మేలు చేయమన్నా, నువ్వు చేస్తా ఉండు. నువ్వు నీ తత్వాన్ని మార్చుకోవద్దు. నువ్వు చేసే దానం నువ్వు చేయి, నువ్వు చేసే సేవ నువ్వు చేయి.
నువ్వు ఇచ్చేటువంటిదేదో ఇతరులకు చేయదగ్గదేదో చెయ్యి. దానిలో విసుగొద్దు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు, నాకు నమ్మకంగా ఉన్నావు. మూడవది, నేను చెప్పిన మాటల్ని విని చెప్పినట్టు చేయటానికి ఇష్టపడ్డావు కనుక నా దృష్టిలో నీ స్థానం ఇంకా ఉన్నతమైపోతుంది. మామూలుగానే నువ్వు నాకు అమూల్యమైన దానివి, అమూల్యమైన వాడివి. ఈ విషయాల్లో నీవు స్థిరంగా ఉన్నట్లయితే నిన్ను బట్టి నేను ఇంకా సంతోషిస్తాను. ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తే ఇక మనకి తిరిగే ఉందండి. ప్రభు మనల్ని బట్టి ఆనందపడితే ఇంకా మనకి ఎదురేముంది ఒకసారి చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నీ కోసం ఎంత పరితపిస్తున్నాడో. లోకానికి ఆయన ఎక్కువ, ఆయనకేమో నువ్వెక్కువ. ఇంకొకటి, నువ్వు బాధలు అనుభవిస్తుంటే, ఈ ఒక్క ముక్క కూడా వినండి, నువ్వు బాధలు అనుభవిస్తుంటే ఏమీ పట్టనట్టు ఊరుకునేవాడు కాడు ఆయన. నీ బాధల్ని నీ ప్లేస్లోకి వచ్చి ఆయన ఫీల్ అవుతాడు. అందుకే నిన్ను ఓదారుస్తాడు ఆయన. నన్ను చాలాసార్లు ఓదార్చాడు. చాలాసార్లు ప్రతికూలతలో నేను ప్రయాణం చేస్తాను, నా మనసు కృంగినప్పుడు దేవుని ముందుకెళ్ళి నేను కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు చాలాసార్లు నన్ను ఓదార్చాడు. నేను ఎరుగుదును, నన్ను ధైర్యపరిచాడు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కలతలను బట్టి కృంగిపోవద్దు. నీ ముందు సిద్ధపరిచినటువంటి కార్యాలు ఉన్నాయి. నువ్వు ధైర్యంగా ముందుకు సాగు, ధైర్యం తెచ్చుకో. ఈ పరిస్థితులు నీకు ఆట్టే కాలం ఉండవు. విశ్వాస పరీక్ష పూర్తయిన తర్వాత నీవు నా కార్యాలు, గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ధైర్యంగా ఉండు, సాగు, ముందుకు సాగు, కృంగిపోవకని ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచాడు. మీకు తెలుసా, ఆయన మన సమస్యలో, మన శ్రమలో, మన ప్లేస్లోకి వచ్చి ఆయన మన వల్లే ఫీల్ అవుతాడని మీలో ఎంతమంది గుర్తించారు? దానికి బైబిల్ నిరూపణ ఉంది, బైబిల్ సాక్ష్యం ఉంది. లాజరు రోగి అయి ఉన్నాడు అన్నప్పుడు ప్రభువుకి తెలుసు ఆ సంగతి. కబురు వచ్చింది. మార్తా మరియలు కబురు పెట్టారు ప్రభువుకి, లాజరు అనేవాడు, నువ్వు ప్రేమించే లాజరు చావు బతుకుల్లో ఉన్నాడని. వెంటనే వెళ్ళాలా ప్రభు, అక్కడనే ఇంకా ఉన్నాడు కొద్ది రోజులు. తర్వాత లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత శిష్యులకు చెప్పి బయలుదేరాడు. మన సహోదరుడైన లాజరు నిద్రించి ఉన్నాడు, అతన్ని మేలుకొల్పి వెళుదాము రండి. బయలుదేరి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత మార్తా చూసింది, ప్రభువా, నువ్వు ఉన్నట్టయితే, నువ్వు వచ్చినట్టయితే నా తమ్ముడు చావకపోవును కదా, ఎందుకయ్యా కబురు పెట్టినప్పుడు రాలేదు అడిగింది. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచివాడు ఎన్నడూ చనిపోడు, విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడంటే, పునరుద్ధానములో లెగుస్తాడని నేను ఎరుగుదును అని ఆమంటే, అప్పుడు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు అనే మాట మాట్లాడతాడు. నా యందు విశ్వాసం ఉంచువాడేవాడు వాడెన్నడూ చనిపోడు, ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. ఈ మాటలన్నీ చెప్తా ఆయన నడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఇలా వచ్చాడన్న సంగతి మరియకు తెలిసి మరియ పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఇక మరియ ఏడుస్తూ ఉంటుంది, మార్త ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఏడుపు ప్రభు చూస్తాడు. మీరు చెప్పండి, ఎందుకు వచ్చాడు ప్రభు అక్కడికి? ప్రభు ఎందుకు వచ్చాడు అక్కడికి? చదవండి, మీకు అర్థమైంది ఎందుకు వచ్చాడో. ముందే చెప్పొచ్చాడు అక్కడికి. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. అసలు ఎందుకు వచ్చాడు చెప్పే వచ్చాడు, శిష్యులకు చెప్పాడు. చూడండి, మన సహోదరుడైన లాజరు నిద్రించి ఉన్నాడు. అది 11వ వచనం చదువు. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. ఏమండి, మేలుకొల్ప వెళ్ళుచున్నామంటే చచ్చిపోయాడు, బతికించడానికి వెళ్తున్నాం. అందరు చెప్పండి. యేసుప్రభు ఏం చెప్పాడు? చచ్చిపోయాడు, మనం బ్రతికించడానికి వెళ్తున్నామని స్పష్టంగా చెప్పాడు. సరే, పైన చదవండి, 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని
దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఒక్కసారి మీరు నాకెళ్ళి చూడండి. స్పష్టత ఆయనకుంది, స్పష్టంగా తెలుసు ఆయనకి. ఆ జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసు, దానివల్ల అతడు చనిపోతాడని తెలుసు, చచ్చిపోయిన వాడిని ఆయన తిరిగి మళ్ళా లేపుతాడని తెలుసు. అది ఈయన మహిమ కోసమే వచ్చిందని 4 సంగతులు ఆయనకి తెలుసు. ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. తెలిసినప్పుడు ఒకవేళ యేసయ్య ప్లేస్లో మీరు కానీ ఉంటే, మీ దగ్గరికి మార్త వచ్చినా మరి వచ్చినా మీరేమంటారు? అయ్యా నువ్వు వచ్చావా, నువ్వు ఉన్నట్టయితే వాడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు లేవు చచ్చిపోయాడు, అయ్యో ఎంత పని అయిపోయిందని వాళ్ళు ఏడుస్తా. నీ దగ్గరకు వస్తే నీ రియాక్షన్ నేను చెప్తా. నీ రియాక్షన్ ఏంటో? మరియా హాయ్ లే పిచ్చిదానలే, మార్తా ఎందుకు ఏడుతున్నా? ఏంది ఈ కాళ్ళ మీద పడ్డది? ఏంది ఏడుపులేంది, పెడపప్పులేంది? లే అద్భుతం చేయడానికి వచ్చాలే, చచ్చిపోయినాడు బతికియడానికి వచ్చాను లేండే అనాలా అంటారు. మనమైతే అదే రియాక్షను. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మ్యాటర్. అస్సలు ఇక మనం మామూలు ఉండదు హడావుడి. ఆయన చనిపోయిన సంగతి యేసయ్యకి తెలుసు, ఎందుకు చనిపోయాడో తెలుసు, తిరిగి లెగుస్తాడన్న సంగతి తెలుసు, అది యేసు మహిమ కోసం వచ్చిందన్న సంగతి ప్రభువుకి తెలుసు. తెలిసి కూడా మార్తా మరియలు ఏడుస్తుంటే, జరిగిన కార్యాన్ని బట్టి మార్తా మరియలు ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఆయన కూడా ఏడ్చెను, కన్నీళ్లు విడిచినను ఉంది. చూడండి చదువు 33వ వచనం. 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ నుంచితిరని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. అబ్బా స్పష్టంగా రాస్తుంది అక్కడ, యేసు కన్నీళ్లు విడిచెను. ఏమండి, నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి శ్రమ, సమస్య, బాధ, నింద, అవమానం, అప్పు, రోగం ఇవన్నీ నీ మంచిగా వచ్చినాయని, ఆయన మహిమ కోసం వచ్చినాయని, నీ మహిమ కోసం వచ్చినాయని, ఇవన్నీ నిన్ను ఆశీర్వాదంలోకే నడిపిస్తాయి, దీవెనలోకే నడిపిస్తాయి, మేల్లోకే నడిపిస్తాయి అని యేసయ్యకి తెలుసు. అయినా అవి తట్టుకోలేక నువ్వు ఏడుస్తుంటే ఆయన పొళ్ళికిలితో కూర్చునే రకం కాదు, ఆయన నీతో పాటు ఫీల్ అవుతాడు.